దేవుని నమ్ముతున్న నీవు ఎందుకు భయపడుతున్నావు? నిజంగా దేవుని మీద నీకు విశ్వాసమే ఉంటే, నిజంగా దేవుని మీద నమ్మకం అనేది నీకుంటే, నిజంగా నీవు దేవుని నమ్మిన వాడివే అయితే ఎందుకు భయపడుతున్నావు? నీ భయానికి కారణం ఏమిటి? ఆరోగ్యం పాడవుతుందనో, పిల్లలు పాడైపోతారనో, లేకపోతే ఏ సమస్య వచ్చి పడుతుందనో, ఏదో ఒకవేళ కలవరాలు నీ మనసులో చోటు చేసుకునేదంటే దాని అర్థం ఏంటంటే నీకు భయం ప్రారంభించిన వెంటనే నమ్మకం తగ్గుతుందని అర్థం. ఓ సంపూర్ణమైన విశ్వాసం ఎప్పుడు మనలోనికి వస్తుందో, సంపూర్ణమైన నమ్మకం అనేది ఎప్పుడైతే కలుగుతుందో అక్కడ భయానికి చోటు ఉండదండి. భయం అక్కడ ఒక నిమిషం కూడా ఉండదు. భయము నమ్మకం రెండు కలిసి ప్రయాణం చేయడానికి అవకాశమే లేదు. కాబట్టి ఒకటి నువ్వు భయపడుతూ ఉండొచ్చు, లేదా నమ్మకంగా ఉండొచ్చు. నువ్వు భయపడుతున్నావు అంటే దాని అర్థం నమ్మకం లేదని అర్థం. నీకు నమ్మకం అనేది ఉంటే తప్పక నువ్వు భయపడవు. స్తోత్రం చెప్పండి.